జీవీఎంసీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి రానున్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇంకా శ్రీలంక శిబిరంలోనే ఉన్నారు. రేపు జరగనున్న అవిశ్వాస సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లకు హైకమాండ్ విప్ జారీ చేసింది. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాం అన్న ధీమాలో కూటమి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్ మాజీ మంత్రి అవంతి కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నారని జగన్ కు లేఖ రాశారు. జీవీఎంసీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి రానున్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇంకా శ్రీలంక శిబిరంలోనే ఉన్నారు. రేపు జరగనున్న అవిశ్వాస సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు చూస్తుంటే గనక రోజుకొక ట్విస్ట్ తో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి అటెన్షన్ కూడా జీవీఎంసీ మీద ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీస్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంది. తాజాగా చూసుకుంటే గనక జీవీఎంసీలో కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే రేపు మార్నింగే ఇక్కడ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ కోసం సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గనక ఇప్పటిదాకా ఇటు కూటమి అటు వైసీపీ ఇద్దరి క్యాంప్ రాజకీయాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా వైసీపీ నుంచి క్యాంప్ రాజకీయాలు మొదట వైసీపీ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు రేపు జరగబోతున్న సమావేశానికి వైసీపీ హాజరు కాకూడదని ఒక నిర్ణయాన్ని ఈ సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. మరోవైపు చూస్తే కనుక ఇప్పటిదాకా పార్టీలు మారి వెళ్తున్న నేతలను కట్టడి చేయడం కోసం విప్ జారీ చేస్తున్నాం, మరి కాసేపట్లో విప్ జారీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు. ఒకవేళ విప్ జారీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్న ఆసక్తికరమైన రాజకీయ చర్చ ప్రస్తుతం విశాఖపట్నంలో నెలకొనింది. అయితే కూటమి దానికి అంతే సమాధానం చెప్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని దాటేసాం మేము, సో మాకేమీ ఇబ్బంది లేదు, మేము కూడా తగ్గేదేలే అంటూ కూటమి కూడా సమాధానం చెప్తూనే ఉన్నారు. మొత్తం 111 సీట్లు ఎక్స్ అఫిషియోతో కలిపి ఉండగా మరి 2/3 వంతు చొప్పున అవిశ్వాసం నెగ్గాలనంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళ మెజారిటీ ఉండాలి. కాబట్టి ఇప్పుడు దాకా 74 మంది కూటమికి ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటికే 76 మంది దాకా వాళ్ళు సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాకైతే సంఖ్యాబలం ఉంది అని చెప్పి కూటమి చెప్తా ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక కూడా విప్ జారీ చేస్తామన్న తర్వాత కూడా రాజీనామా వైసీపీ పార్టీకి చేసి కూటమి వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఆమె ఓటు కూడా కూటమి వైపుకు పడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే వామపక్షాలు మాత్రం ఎప్పటిదాకా సిపిఐ కూటమికి సపోర్ట్ చేస్తుందని భావించినప్పటికీ కూడా ఇరు వామపక్షాలంటే సిపిఎంకి ఒక సీటు, సిపిఐకి ఒక కార్పొరేటర్ ఉన్న నేపథ్యంలో వారిద్దరూ కూడా ఈ సమావేశాన్ని దూరంగా ఉంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ జీవీఎంసీ రాజకీయం మరి రోజుకొక మలుపుతో ఎప్పటికప్పుడు హాట్ స్పాట్ గా ఇక్కడ జీవీఎంసీ మారుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపు ఉదయం అవిశ్వాస తీర్మానానికి ఇక్కడ జిల్లా అధికారులంతా కూడా రెడీ చేశారు. చాలా పటిష్టంగా ఈ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు. నిన్న వైసీపీ నేతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ని అంటే ఇక్కడ ఇన్ఛార్జి జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న హరేంద్ర ప్రసాద్ ని కలిసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగాలి, అందుకోసం అక్కడ సిసి కెమెరాస్ వ్యవస్థను పటిష్టం చేయాలి, అలాగే కేవలం ఎవరైతే అక్కడ ఓట్ చేసే కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే, గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించాలి, ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్ని గనక మనం చూసుకుంటే గనక జీవీఎంసీ రాజకీయం అంతా కూడా చాలా హాట్ గా మారుతుంది. మరి ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ హాట్ సీట్ అనేది ఎవరి సొంతం అవుతుంది అన్నది ఇప్పటిదాకా ఒక పెద్ద స్థాయి ఆసక్తి ఉత్కంఠత రేపినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా కూటమి చాలా ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలుపుకొని సంఖ్యాబలం మేము పెంచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటామని. అయితే ఈ సమావేశానికి ఎవరైనా గైర్హాజరు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కాబట్టి చాలా పటిష్టంగా వీళ్ళు క్యాంప్ రాజకీయాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరి కాసేపట్లో మొత్తం కూటమి నేతలంతా కూడా ఒక ప్రైవేట్ హోటల్లో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎందుకంటే వైసీపీ విప్ జారీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ
ఎవరైనా ఆ విప్ జారీ తర్వాత ఒకవేళ ఆ విప్ నియమాల్ని అతిక్రమించి ఓట్ చేస్తే ఏవైనా చర్యలు ఉండే అవకాశం ఉంది అని ఎవరైనా ఒకవేళ గైర్హాజరు అవ్వడం కానీ లేకపోతే వ్యతిరేక ఓటు కానీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, దాన్ని ఎలా మనం మళ్ళీ మన వైపుకు తిప్పుకోవాలన్న స్ట్రాటజీ కోసం వాళ్ళంతా కూడా కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అంతే స్థాయిలో వైసీపీ కూడా తమ నేతల్ని గట్టుదాకుండా ఉండేందుకు ఇప్పటికే వాళ్ళని ఎవరిని కూడా విశాఖపట్నం రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇంకా వాళ్ళంతా కూడా శ్రీలంక శిబిరాల్లోనే కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి కూటమి కార్పొరేటర్స్ అంతా మాత్రం విశాఖపట్నం చేరుకుంటారు. వాళ్ళందరినీ భీమిలిలో ఒక రిసార్ట్స్ లో ఉండే విధంగా రేపు డైరెక్ట్ గా సమావేశానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనా విశాఖపట్నంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం ఒక్కసారిగా చాలా ఉత్కంఠత అయితే మాత్రం కలిగిస్తూ ఉన్నాయి. మొత్తానికి గ్రేటర్ ఆపరేషన్ అనేది మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ అనురాధ.